పాండవులది కౌరవులది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ద్రోణాచార్యుడు రెడీ చేయించిన రంగస్థలం పేరు కుమార అస్త్ర విద్య ప్రదర్శన రంగస్థలం. అది విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత రాజకుమారులు తాము సాధించిన విద్యలను ప్రదర్శించే ఒక ప్రదేశం. రాజకుమారులకు శిక్షణ ఇచ్చిన గురువు వారిని ఎలా తీర్చిదిద్దాడో, ఎలా మహావీరులను చేశాడో అక్కడున్న రాజులకి పౌరులకి చూపించడానికి ఏర్పాటు చేసిన ప్లేస్ అది. అంతేగాని రాజ్యంలో ఉన్న వీరులందరూ అక్కడికి వచ్చి తమ తమ విద్యలు ప్రదర్శించే ప్లేస్ కాదది. అందుకే దాని పేరు కుమార అస్త్ర విద్యా ప్రదర్శన అని పెట్టారు, వీరుల అస్త్ర విద్యా ప్రదర్శన అని పెట్టలేదు. ఈ ఈవెంట్ అంతటిని ఆర్గనైజ్ చేసింది ద్రోణాచార్యుడు. సో అతను అక్కడ ఏం చెప్తే అదే జరగాలి. ఆ ఈవెంట్ లో ఏం జరగకూడదు, అక్కడ ఎవరు ఉండకూడదు అని చెప్తే వాళ్ళు అక్కడ ఉండకూడదు. కానీ ప్రదర్శన స్టార్ట్ అయిన తర్వాత ఎటువంటి పర్మిషన్ లేకపోయినా ఆ రంగస్థలంలోకి కర్ణుడు వచ్చాడు. అప్పుడు వెంటనే ద్రోణాచార్యుడు ఈ ఈవెంట్ లో నీకు స్థానం లేదు, నువ్వు లోపలికి రావద్దు అని కర్ణుని నిషేధించాలి. కానీ ద్రోణాచార్యుడు అలా చేయలేదు, కామ్గా చూస్తూ ఉండిపోయాడు. ఇక్కడ మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ద్రోణాచార్యుడు హస్తినాపురానికి డబ్బు సంపాదించడానికి ఇంకా వాళ్ళ ఫ్యామిలీకి సుఖమైన లైఫ్ స్టైల్ ఇవ్వడానికి అక్కడికి వచ్చాడు. సో ధృతరాష్ట్రుడు ఇచ్చే డబ్బుల వల్లే అతని జీవితం సాగుతుంది. సో అందుకే ధృతరాష్ట్రుడికి లొంగుంటాడని చెప్పి అక్కడ ఏం చేస్తూ నడుస్తుందని దుర్యోధనుడు అనుకున్నాడు. అందుకే కర్ణుడు వచ్చిన వెంటనే ఆనందంతో నుంచోని కర్ణుడిని వెల్కమ్ చేశాడు. కానీ అసలు దుర్యోధనుడికి వెల్కమ్ చేసే రైటే లేదు. ఆ రైట్ ఎవరికైనా ఉందంటే అది ద్రోణాచార్యుడికి. గురువు ముందు ఇలా చేయటం చాలా పెద్ద తప్పు, క్షమించరాని పొగరు. దానికోసం ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని మందలిచ్చి కర్ణుడిని నిషేధించాలి. కానీ అప్పుడు కూడా ద్రోణాచార్యుడు కామ్గానే ఉన్నాడు. ఇంత జరుగుతున్న ద్రోణాచార్యుడు ఎందుకు కామ్గా ఉన్నాడంటే ఒకవేళ దుర్యోధనుడిని ఆపి మందలిచ్చినా అతను పట్టించుకునేవాడు కాదు, కర్ణుడిని నిషేధించిన కర్ణుడిని లోపలికి రమ్మనేవాడు. అలా జరిగిన వెంటనే భీష్ముడు ద్రోణుడు సైడ్ తీసుకొని దుర్యోధనుడిని ఏదన్నా అని ఆపి కర్ణుడిని బయటకు తరిమేస్తాడా అంటే దాని గురించి నమ్మకం లేదు. సో తన శిష్యుడు తను వద్దని చెప్పిన ఒక పని చేస్తుంటే అంతమంది ముందు అదొక పెద్ద డిఫీట్ లాగా. ఒకవేళ డిఫీట్ భరించలేకపోతే ఏదో హస్తినాపురం అయినా వదిలేసి వెళ్ళిపోవాలి, లేదా ఆయుధం బట్టి ధర్మం కోసం నిలబడాలి. కానీ ద్రోణాచార్యుడు ఆ రెండూ చేయలేదు. ఎందుకంటే ఈ రాజకుమారుల ద్వారా అతను సాధించాల్సింది ఇంకొకటి ఉంది. అదేంటంటే ద్రుపదుడి మీద పగ. దానికోసం అతను హస్తినాపురానికి వచ్చాడు. ఆ విషయం భీష్ముడికి తనకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు. సో ద్రోణాచార్యుడు కామ్గుంటానికి కారణం తన స్వార్థం. అందుకే కర్ణుడు తన విద్యను ప్రదర్శిస్తా అన్న వెంటనే అవమానాన్ని దిగమింగుకొని ఆ అనుమతి ఇచ్చాడు. ఆ తర్వాత దుర్యోధనుడు ఏం చేసినా కర్ణుడు ఏం చేసినా ఒక కుందేళ్లాగా పక్కన నుంచున్నాడు. అందుకే మన పెద్దలు అంటారు, ఏ కారణం వల్లైనా ఒక్కసారి చేయి జాపితే ఆ తర్వాత ఎంతటి వాడైనా అవమానాల పాలు అవుతాడు. ఆ అవమానాలు సహించడం అలవాటు చేసుకుంటాడు.